సంతానలేమి అంటే సంతానం కలగకపోవడానికి కారణాలు, దానికి కొన్ని రెమెడీలు అండి. ఈ సంతానం కలగకపోవడానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే ముట్టుకుట్టు నొప్పి అంటాం మనం. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో కడుపులో వచ్చే నొప్పి. ఇది పూర్వం ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఒకళ్ళిద్దరికి ఉండటం లేకపోవటం ఉండేది. ఇప్పుడు మన పొల్యూషన్ అవనివ్వండి, ఆహారం అలవాట్లు అవనండి, మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది కాబట్టి 10 మంది ఉంటే 90 నొప్పి అంటున్నారు. అంటే దాని యొక్క రేంజ్ ఎంత పెరిగిపోయిందో మీరు చూసుకోండి. సంతానం కలగడం కోసం పూర్వం హైదరాబాద్లో 2 క్లినిక్లు ఉంటే తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల నుంచి వచ్చేవారు. ఒక వైజాగ్లో ఒక క్లినిక్ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళేవారు. ఇవాళ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయో తెలియదు. ప్రతి చిన్న టౌన్లోని కూడా పెట్టేశారు. అంటే ప్రాబ్లం ఎంత పెరిగిపోతుంది అనేది మనం ఆలోచించుకోవాలండి. ఈ పెరగకుండా ఉండాలి అంటే దాన్ని ప్రారంభంలోనే మనం అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలి. అటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి ముట్టుకుట్టు నొప్పి అని ఉంటుందండి. మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఈ నొప్పి అనే ఇబ్బంది ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లము, అప్పుడు తురకవేప చెట్టు అని దొరుకుతుందండి. నల్లవేప అంటారు దాన్ని. దాని యొక్క ఆకురసం బాగా కఠోరమైన చేదుగా ఉంటుంది, అయినా తప్పదు. ఆకు నూరుకుంటే మాత్రలు చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అంటే నీళ్ళతోటి మింగేస్తాం కాబట్టి. కానీ పూర్వం ఆకురసం మిరియాలు కలిపి ఒక 2 తులాల రసంలో ఒక 1/4 తులం మిరియాల చూర్ణం కలిపి తాగించేవాళ్ళు. ఒక 3 రోజులు దాన్ని తాగించి ఆ పెయిన్ వచ్చినప్పుడు చప్పిడి పద్యం అన్నమాట. అంటే మజ్జిగ అన్నం కానీ గంజి అన్నం కానీ ఉప్పు లేకుండా తినమనేవారు. అలా తింటే ఒక్క డోసుకే ఒక్కసారి, అంటే ఒక డోసు అంటే 3 రోజులు కలిపి ఒక డోసు అన్నమాట. ఆ విధంగా 1-2 నెలలు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు అది తీసుకోవడం వల్ల గర్భదోషాలు, అలాగే వీళ్ళకి బ్లీడింగ్లో ఉన్న దోషాలు, ఈ కడుపు నొప్పి రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఫంగస్ ప్రాబ్లం కానీ వాటి వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మళ్ళీ వాళ్ళకి ఆ పెయిన్ లేకుండా ఆయుర్వేదంలో ఈ చిట్కా చక్కగా ఉపయోగపడిందండి. ఇప్పుడు అంత చేదు ఎట్టి పరిస్థితిలో తాగలేము మేము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒక 200 గ్రాములు ఈ వేప ఆకుని తీసుకున్నారనుకోండి, దాన్ని చక్కగా పేస్ట్ చేసుకోండి. అందులో ఒక 30 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ మిరియాల చూర్ణం వేసి బాగా నూరుకుని మన బఠానీ సైజులో మాత్రలు కట్టుకుని ఉదయం ఒక 5-6 మాత్రలు, సాయంత్రం 5-6 మాత్రలు. ఇది బాగా వేడి చేస్తుంది. ఈ వేడి చేసి శరీరాలు చలవ చేయడానికి కొంచెం మజ్జిగ ఎక్కువ తాగడం. ఇక్కడ ఎలాగా గంజన్నం కానీ మజ్జిగ అన్నం కానీ ఉప్పు లేకుండా తినాలి కాబట్టి మజ్జిగ కూడా ఎక్కువ తీసుకోండి. మజ్జిగ అన్నం బాగా తినండి, ఎన్నిసార్లైనా తినచ్చు. అంతే తప్ప ఏదో ఉప్పు లేకుండా మజ్జిగ అన్నం తినమన్నారు కాబట్టి ఉదయం సాయంత్రమే తిందాం, మధ్యలో ఆకలి అయితే ఏం చేయాలి, ఇటువంటి అనేక ప్రశ్నలు మీలో రావచ్చు. అందుకే ఏం చేస్తారంటే ఆకలి అయినప్పుడల్లా మీరు మజ్జిగ అన్నం తినచ్చు. ఓకేనండి. ఈ విధంగా కనుక మీరు కొన్ని మెన్స్ట్రువల్ సైకిల్కి చేస్తే తప్పనిసరిగా ఈ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ఎప్పుడైతే పెయిన్ తగ్గిపోయిందో మీ యొక్క బాడీలో ఈ పెయిన్ రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఫంగస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట. పోవడం వల్ల రేపొద్దున పిల్లలు పుట్టడానికి కూడా అవకాశాలు పెరుగుతాయండి. అదేవిధంగా కొంతమందికి ఈ హైజీనిక్గా ఉండకపోవడం వల్ల ఈ మెన్స్ట్రువల్ సైకిల్ విషయంలో కానీ యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ కాస్త శుభ్రమైన పరిసరాలు లేకపోవడం వల్ల అక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు వైరస్ తోటి కూడి ఉన్న వాళ్ళు అక్కడ మూత్ర విసర్జన చేశాక మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చేయడం వల్ల అటువంటి ఈ అనేక రకాల డిసీజెస్ ఆడపిల్లలకు రావడానికి అవకాశం ఉందండి. అవి రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఒక హైజెనిక్, అంటే ఎటువంటి బ్యాక్టీరియా ఫంగల్ లేని క్లాత్ని వాడడం కానీ, ఈ ప్యాడ్స్ని వాడడం కానీ, వాడిన ప్యాడ్ బయట పడేయడం. ఒకవేళ పల్లెటూరులో ప్యాడ్స్ అలవాటు లేని వాళ్ళు క్లాత్ వాడుకుంటే వాటిని చక్కగా కుంకుడుకాయ రసం కానీ లేకపోతే బేకింగ్ సోడా, చాకలి సోడా ఇలాంటి వాటిల్లో ఉతుక్కున్న వాటిని మంచి ఎండలో వేసుకుని మళ్ళీ వాడుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఏదైతే ఈ ఫంగల్ వెరైటీస్ ఉన్నాయో, ఈ ఈ యూరినేషన్లో వచ్చిన జబ్బులు ఉన్నాయో మీకు వచ్చినాయి, అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉందండి. అలాగే నాగకేసరం అంటాం.
నాగకేసరాలు, వాటిని తోక మిరియాలు అని కూడా అంటారండి. ఇక్కడ ఆయుర్వేదంలో అనేక పేర్లతోటి ఈ మూలికలను పిలుస్తూ ఉంటారనమాట. దానిని తీసుకొచ్చి కొద్దిగా వేడి చేసి చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసి మీరు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన మన్నాడు నుంచి, స్నానమైన రోజు నుంచి ఉదయం పావుతులం ప్రతిరోజు పరగడుపున ఒక 100 ml గోరువెచ్చని ఆవు పాలలో కలుపుకుని తాగండి. ఇలాగ ఒక 2-3 నెలలు తాగండి. లేదు, శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణం అరతులం నుంచి మీ బాడీ వెయిట్ని బట్టి తులం వరకు దానిని గోరువెచ్చని పాలలో కలుపుకుని చక్కగా స్నానమైన మర్నాడు నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా తీసుకోండి. తీసుకుంటే ఈ అశ్వగంధ చూర్ణం అనేది మీకు మళ్ళీ కన్సీవ్ అయ్యి ఆరోగ్యకరమైన బలమైన పిల్లలు పుట్టడానికి చాలా చక్కని ఫార్ములా అన్నమాట. ఇది మ్యాన్ పవర్ మనిషిలో పెరుగుతుంది, ధాతువృద్ధి అవుతుంది. ఎప్పుడైతే ధాతువృద్ధి అయ్యిందో సంతానం బలమైనది కలుగుతుంది. బలమైనది ఎందుకు కలుగుతుంది? ఇక్కడ ఈ స్త్రీ కూడా అశ్వగంధ అనేది వాడడం వల్ల క్షేత్రశుద్ధి కూడా జరుగుతుంది. ఇక్కడ బీజశక్తి పెరిగింది, అక్కడ క్షేత్రశుద్ధి ప్రారంభమైంది. అంచేత ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న యూత్లో 30, 31, 32 వస్తే కానీ పెళ్లి చేసుకోవట్లేదు. అది చాలా ఎన్నో రకాల చెడు ప్రభావాలు సంతానం మీద కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే మీకు 16, 18 సంవత్సరాలు వచ్చేసరికి మీ శరీరంలో అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. మీరు ఈ స్పెర్మ్ అనే దాన్ని ఎన్ని మార్గాలుగా బ్రహ్మచర్యం పాటించినా అది మీ బాడీ తయారు చేస్తూనే ఉంది, ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీలో శక్తి క్షీణిస్తుంది. ఈ వయసులో ఉండగా వచ్చే స్పెర్మ్లో కానీ స్త్రీ యొక్క అవయవాల్లో కానీ శక్తితోటి కూడి ఉన్నాయి ఉంటాయండి. అప్పుడు ఏది 18, 22, 23 ఆ వయసులో. అలా కాకుండా మనకు 30 వచ్చాక లైఫ్లో సెటిల్ అవ్వాలని అనేక రకాల సంపాదనలో, టెన్షన్లో, విపరీతమైన ఒత్తిడి, భార్యాభర్తలు ఉద్యోగం చేయడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ సంతానలేమి అనేది కలుగుతుంది. ఒకవేళ పుట్టిన బలమైన వాళ్ళు పుడుతున్నారా? లేదు. మనం ఒక శక్తివంతమైన ఫ్యూచర్ జనరేషన్ని మన కుటుంబానికి కానీ, మన ప్రాంతానికి కానీ, మన దేశానికి కానీ అందివ్వలేకపోతున్నాం. మనం చాలా నీరసపడిన సంతానాన్ని మనం కనడం, వాళ్ళని ఇవ్వటం జరుగుతుంది. అంచేత దయచేసి మీరు దేశానికి సహాయం చేయాలి, నా దేశం బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పేది విన్న వాళ్ళందరూ కూడా లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర క్షేత్రశుద్ధికి, క్షేత్రశక్తికి, బీజశుద్ధికి, బీజశక్తికి అద్భుతమైన లేహ్యాలు ఉన్నాయి, మంచి మంచి మందులు ఉన్నాయి. ఇవి కనుక మీరు వాడుకున్నారనుకోండి, లేట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మీరు అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం ఈ మందులు తిని కనుక మీరు సంతానం కోసం ప్రయత్నిస్తే మీకు పుట్టే పిల్లలు మంచి జీన్ తోటి, మంచి ఇమ్యూనిటీ తోటి పుడతారు. ఎప్పుడైతే వాళ్ళు బలంగా పుట్టారో అప్పుడు మీకు వాళ్ళని డైలీ హాస్పిటల్కి తిప్పవలసిన పని ఉండదన్నమాట. చాలా వరకు తగ్గిపోతుంది. పిల్లల్ని రోజు హాస్పిటల్కి తిప్పుతూ ఉంటే తల్లిదండ్రులకు టెన్షను, ఆ పిల్లలకు అనేక రకాల మందులు వేస్తాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు, లేకపోతే ఎన్నో రకాల ప్రభావాలు అవి చూపించవచ్చు. ప్లస్ మనకి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మెంటల్ టార్చర్, మానసికమైన ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మన పిల్లోడికి ఏదైనా బాగోలేదన్న టెన్షన్ వచ్చేస్తుంది. దానివల్ల ఇటు సమయం, ధనం 2 వృధా అయిపోతాయి. మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి. ఎప్పుడైతే మీరు నీరసంగా ఉండి పిల్లల్ని కన్నారో, ధాతువులు మంచి ధాతువులు లేకుండా కన్నారో, ఆ పిల్లలు నీరసంగా ఉంటారు, ఈ తల్లి నీరసపడుతుంది అనమాట. అందుకేంటంటే దయచేసి మీ అందరికీ నేను నా మందులు అమ్ముకోవడం కోసం చెప్పట్లా, నా ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయో అవి మార్కెటింగ్ చేయడానికి కాదండి చెప్పేది. మన దేశానికి ఒక శక్తివంతమైన సంతానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలో ఇంత విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మ్యారేజ్ ముందర కానీ, మ్యారేజ్ అయ్యాక కానీ తప్పనిసరిగా ఇది వాడుకోవడం వల్ల మీకు ధాతువృద్ధి, నరాల శక్తి పెరిగి, మీకు బలం విపరీతంగా పెరిగి, మీ రక్తశుద్ధి కూడా జరిగి, మీలో ఏమన్నా చిన్న చిన్న చెడు ప్రభావాలు, అంటే 30 దాటాక మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొద్ది ఇంచుమించు 100కి 90 మందిలో 2 వ్యాధులు ఉంటున్నాయండి కనీసం. కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్. ఈ కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్, షుగరు, ఈ 4 1 కానీ 2 కానీ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు.
అందుచేత అటువంటి వ్యాధులతోటి మీరు పెళ్లి చేసుకుని సంతానాన్ని కంటే ఈ మీ జీన్ ద్వారా వాళ్ళకి రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు. వస్తాయని నేను చెప్పట్లా. అటువంటి ఏమన్నా ఉంటే వాటి యొక్క ప్రభావం తగ్గించుకుని మీ శారీరకమైన శక్తిని పెంచుకుని బలమైన సంతానాన్ని కనాలి అంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. ఓకేనండి, నమస్కారం.